హాయ్, దిస్ ఇస్ డాక్టర్ విరిజ, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ విబో ఎస్థెటిక్స్. బట్టతలు ఉన్న వాళ్ళల్లో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత రిజల్ట్స్ పర్మనెంట్ గా ఉంటాయా, లేదంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అయిపోయి బట్టతలు వస్తుందా అని. అయితే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే హెయిర్స్ హార్మోన్ ఇన్సెన్సిటివ్ జోన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, తలలో చూసినట్టయితే తల వెనుక భాగంలో ఉన్న హెయిర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల హార్మోన్స్ ఇన్సెన్సిటివ్ గా ఉంటాయి. ఇలాంటి రీజియన్స్ నుంచి హెయిర్ ని సెలెక్ట్ చేసుకొని ఫాలికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడైతే జుట్టు పలచపడిందో లేదంటే బట్టతల ఉందో ఆ రీజియన్స్ కి కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే దీని ఒరిజినల్ డోనర్ సైట్ లో ఉన్న క్యారెక్టర్స్ ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాయి. అందుకే హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత మన నార్మల్ హెయిర్ సైకిల్ ఎలా ఉంటుందో, అంటే కొన్ని రాలుతూ ఉంటాయి, కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి, ఇలా ఎలా అయితే మన గ్రోత్ సైకిల్ ఉంటుందో అలా నార్మల్ గ్రోత్ ప్యాటర్న్ ని మాత్రమే ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్స్ కూడా ఫాలో అవుతాయి. అంతేకాని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల హెయిర్స్ డెలికేట్ గా ఉండటమో త్వరగా ఊడిపోవటమో అలా ఏమీ జరగదు. న్యాచురల్ మన హెయిర్ క్వాలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ ఏంటో దాని ప్రకారంగానే మనకి హెయిర్ అనేది గ్రో అవటం జరుగుతుంది.